గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెప్తున్నా ఎలా నోరు కంట్రోల్లో ఉండ. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. అంటారా భయ్, బరాబర్ అంటారు. పెళ్లి చూపులు అయితే ఏంది, ఆ పిల్లల్ని ఓకే అనాలి కదా. అది ఓకే అన్నదంటే దానంత అవ్వలేదు ఇంకోటి ఉండదురా భయ్. సీరియస్ చెప్తున్నా నేనైతే. సైడ్ తీసుకపోయి చెప్పు, ఇగో అక్క నాకు జర ఇజ్జత్ లేదు, ఇంతకుముందు జాబ్ ఉంటుండే, కాల్ సెంటర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుండే, 2 వీక్నే, ఇక నువ్వు నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ఇజ్జత్ అంతా మనలో కలుస్తా అని చెప్పి. అన్ని పుట్టుకుతూనే వచ్చేస్తాయంట్రా. మరేనండి 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు. నేను 4 సార్లు గట్టికి కొడతాను. అప్పుడు ఆడు పడకి వచ్చేద్దా. లోపట ఉంటా. టైం అంటే కౌశిక్, కౌశిక్ అంటే టైం. एक बात समझ लो, डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. అమ్మాయి ఏడుస్తుందంటే మోసం చేస్తోందని అర్థం. అదే అబ్బాయి ఏడుస్తున్నాడంటే మోసపోయాడని అర్థం బ్రదర్. ఇందులో ఏముంది? కరెంటు ఎక్కడ? లోపల. చూపించు. నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? మాట్లాడేది నేనండి మీ అబ్బాయిని. ఏం చేస్తానంటారా గాడిద? ఏం చేసేప్పుడు ఎవడో చెప్పు. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. I miss you. You miss me? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాల మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒగ్గుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. చంద్రబాబుకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు విన్నలా ఉంటదా? ఇరక్కాసిన పండు విన్నలా ఉంటదా? మా పెద్ద సామా వెర్రి కాకపోతేను మరి ఏంటి?